మనందరికీ స్వతంత్రం వచ్చి 77 సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఇయాటికి కూడా ఈ దేశం లోపల ఇన్ఈక్వాలిటీ అంటే ఎడ్యుకేషనల్ ఇన్ఈక్వాలిటీ, ఎకనామికల్ ఇన్ఈక్వాలిటీ, ఎంపవర్మెంట్ ఇన్ఈక్వాలిటీ, పొలిటికల్ ఆపర్చునిటీస్ లోపల ఇన్ఈక్వాలిటీ అంటే असमानता। हमें मालूम है अपना बाइबिल है, भगवत गीता है या कुरान है, वो संविधान है। మనందరికీ కూడా రాజ్యాంగం అనేది ఈ యొక్క భారతదేశంలో మనం నివసించాలన్నా, భారతదేశంలో మనకు ఎటువంటి హక్కులు మనం సాధించుకోవాలన్నా కూడా అది మనకు ఒక మూల స్తంభం లాగా, ఒక ప్రధాన పీఠిక లాగా ఉంటుంది। ఈ రాజ్యాంగం లోపల ఏవైతే పేర్కొన్నటువంటి ఈ ప్రాథమిక హక్కులు, పౌరులకు అందించాల్సిన హక్కులు కావచ్చు, ఈ భారతీయులంతా కూడా సమానము, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా ఈ దేశం లోపల సమాన అవకాశాలు పొందాలని చెప్పేసి అది ఆర్టికల్ 14 కావచ్చు, ఆర్టికల్ 14 నుండి 18 వరకు ఉన్నటువంటి ఏవైతే ఆర్టికల్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా భారతదేశంలో ప్రతి ఒక్క పౌరుడు కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, క్రీడ్, వాళ్ళంతా కూడా సమానమైనటువంటి భావనను మాన్యశ్రీ అంబేద్కర్ గారు మనందరికి కూడా రాజ్యాంగం ద్వారా చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది। మరి మనకు దేశానికి స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాలు గడుస్తున్న ఇవాల్టి వరకు కూడా మనం మన సమానత్వం కోసం, మన సమాన అవకాశాల కోసం నేటికి ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించుకుంటూ మన హక్కులను సాధించుకోవడం కోసం ఇంకా పోరాటం చేస్తూనే ఉన్నాం। ఇవాళ మనందరం చూసేది ఉంటే ఇక్కడ ఉన్నటువంటి సభ మీద ఉన్నటువంటి నాయకులంతా కూడా వ్యక్తిగతంగా వాళ్ళ జీవితాన్ని అన్సోల్ లక్ష్మణ్ గారు చెప్పారు, అదే రకంగా ఫైముద్దీన్ గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు। ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది నాయకులు కూడా వాళ్ళ జీవితాలను త్యాగం చేసి వాళ్ళ వ్యక్తిగత జీవితాన్ని కూడా తృణప్రాయంగా పక్కన పెట్టి ఈ దేశంలో కొనసాగుతున్నటువంటి అసమానతలు, ఈ దేశంలో కొనసాగుతున్నటువంటి దాష్టీకాలను ఎలుగెత్తి చాటి ఏదైతే అట్టడుగు వర్గాలను అన్యాయంగా దోసుకుంటున్నటువంటి ఈ పాలక వర్గాలకు బుద్ధి చెప్పడానికి, పాలక వర్గాలను ఎదిరించడానికి मुकाबला करने के लिए हम यहाँ पे बैठे। मुकाबला इतना आसान मुकाबला नहीं है। మనందరం కూడా మనకున్నటువంటి బలం ఏంటంటే మన యొక్క శక్తి బలం అంతా కూడా మనం మానవ వనరు, మన అసెట్, మన ఆబాది। ఇక్కడ యుద్ధం జరుగుతుంది, ఎవరికి యుద్ధం జరుగుతుందంటే ఈ దేశం లోపల అవకాశాలను, వనరులను, సంపదను అనుభవిస్తున్నటువంటి వర్గం ఒకటి ఉంటే ఈ అవకాశాలకు దూరంగా ఉంచివేయబడుతున్నటువంటి వర్గం ఇంకొకటి ఉన్నది। ఈ వర్గమే బీసీ వర్గాలు, ఎస్సీ ఎస్టీ వర్గాలు, మైనారిటీ వర్గాలు। ఇవాళ ఎందుకు మనం ఈ చర్చ చేస్తున్నామంటే ఇవాళ మనం రాజ్యాంగం లోపల ప్రధానమైనటువంటి భాగాలైనటువంటి రాజకీయ అవకాశాలు చూసినా, ఎగ్జిక్యూటివ్ పొజిషన్స్ చూసినా, మీడియా సంస్థలను చూసినా, బ్యాంకులలో ఉన్నటువంటి సంపదను చూసినా, భూమిని చూసినా, ఎక్కడ చూసినా కూడా చాలా తక్కువ శాతం ఈ దేశంలో ఉన్నటువంటి అగ్రవర్ణాలు, బ్రాహ్మణులు మాత్రమే, బ్రాహ్మణులు, క్షత్రియులు, వీళ్ళ చేతుల్నే ఇలా ఉన్నటువంటి సంపద అంతా కూడా కేంద్రీకరణ జరిగిపోయింది। మరి ఇలా మనం ఏం చేస్తున్నాం? బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనందరికీ కూడా సమానత్వాన్ని సృష్టించడానికి అందరికీ సమానమైనటువంటి ఓటును మనకిచ్చింది। ఇలా మనం ఏం చేస్తున్నాం అంటే గాడిదకు ఏమో గడ్డేస్తున్నాం, గుర్రాన్నేమో ఉరకమంటున్నాం। ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే మన జాతి కోసం పనిచేసేటటువంటి వ్యక్తులు తమ జీవితాలను కూడా తృణప్రాయంగా త్యాగం చేసి వాళ్ళ సమయాన్ని కూడా, వాళ్ళ యొక్క కుటుంబాన్ని అంతా కూడా పక్కన పెట్టి జాతి కోసం పనిచేయడానికి వచ్చినటువంటి నాయకులను విశ్వసించి వాళ్ళను అసెంబ్లీ పార్లమెంట్ లో మనం కూర్చోబెట్టాల్సింది పోయి ఇవాళ మనం సభలు, సమావేశాలను, మన ప్రసంగాలను అసెంబ్లీ పార్లమెంట్ లో చేయాల్సింది పోయి మనం ఏంటంటే ఇట్లా సమావేశాలు బయట చేసుకోవాల్సినటువంటి పరిస్థితి మనం ఏర్పాటు చేసుకుంటున్నాం। దీనికి కారణం ఏంటంటే మన లోపల ఉన్నటువంటి అపరిపక్వత కావచ్చు, మన లోపల ఉన్నటువంటి అమాయకత్వం కావచ్చు, మన లోపల ఉన్నటువంటి చైతన్య లోపం కావచ్చు। దీని అంతా సవరించాలంటే ఈ యొక్క జాతులను ఏకం చేయడం, ఈ యొక్క జాతులలో ఉన్నటువంటి సంఘటిత శక్తిని పెంపొందించడం,
ఇది ఎలా జరుగుతుంది అంటే ఇవాళ ప్రధానంగా ఉన్న సమస్య ఏంటంటే ఈ యొక్క వర్గాలు ఏవైతే ఉన్నాయో, నేను మీకు ఈ విషయాన్ని చెప్పదలుచుకున్నా. గడిచినటువంటి 10-12 సంవత్సరాల నుంచి మన దేశం లోపల ఆర్థిక అసమానత తీవ్రంగా పెరిగిపోయింది. ఏ స్థాయిలో పెరిగిపోయిందంటే బ్రిటిష్ వాళ్ళు ఇండియాను పరిపాలించినప్పుడు కూడా లేనంత అసమానత ఇవాళ దేశం లోపల పేరుకొనిపోయింది. ఎందుకు ఈ అసమానత వస్తుంది అంటే డబ్బు ఉన్నోడు, అధికారం ఉన్నోడు ఈ దేశంలో ఎదుగుతున్నాడు, కులం ఉన్నోడు ఎదుగుతున్నాడు. కానీ అట్టడుగు వర్గాలైనటువంటి బీసీలు కానీ ఎస్సీ ఎస్టీలు కానీ ఎదగాలంటే వాళ్ళకు కులం అడ్డం వస్తాను. ఒక వార్తాపత్రికను స్టార్ట్ చేయాలని చెప్పి మన మిత్రుడే ఒక బీసీనో ఎస్సీ ఎస్టీ అనుకుంటాడు. కానీ వాళ్ళకు సరి అయినటువంటి మద్దతు కానీ సపోర్టు దొరకదు. ఒక బ్యాంకుకు పోతే లోన్ దొరకదు. కొంతమంది రిపోర్టర్లు అరే ఆ చిన్న స్థాయి వ్యక్తులతో లేకపోతే ఆ చిన్న తరగతి వ్యక్తులతో మేం పనిచేయడం ఏంటని వాళ్ళకు కావాల్సినటువంటి సపోర్ట్ కూడా ఇవ్వడానికి ఇలా ముందుకు రారు. మరి ఏమంటున్నాం అంటే ఇటీవల కాలంలో ప్రధానమంత్రి గారు బీసీనా కాదా అనేటటువంటి చర్చ కూడా జరుగుతూ ఉంది. దీనికి కారణం ఏంటంటే నిజంగానే కనుక బీసీ వర్గాల నుండి పుట్టినోడైతే ఆ బీసీ వర్గాలకు సేవ చేయాలని, ఆ బీసీ వర్గాలకు ఉపయోగపడాలనేటువంటి ఒక ఆవేదన అనేది మనిషికి ఉంటుంది. ఇలా మనందరం ఇక్కడికి వచ్చి కూర్చున్నామంటే కారణం ఏంటంటే మన వర్గాలకు అన్యాయం జరుగుతుంది కాబట్టి మనం ఏ విధంగానైనా ఎంతో కొంత మనం సహాయం చేయగలుగుతామా, ఎంతో కొంత మనం తోడ్పాటును అందించగలుగుతామా అని చెప్పేసి అని మనందరం కూర్చొని ఇక్కడ చర్చ చేస్తున్నాం. మనందరం కూడా ఒకరికొకరం మన భావజాలాన్ని మనము తెలియజెప్పుకుంటున్నాం. ఇవాళ చూస్తే సమాజం లోపల మనకు ఆర్థికంగా ఎదగడానికి అవకాశం ఇవ్వరు, రాజకీయాలను కూడా ముందుకు పోవాలంటే అవకాశం ఇవ్వరు. అంబేద్కర్ గారు చెప్పారు, ఈ దేశం లోపల నీ వర్గపు ప్రజల యొక్క తలరాతను మార్చాలంటే నువ్వు రాజ్యాధికారాన్ని నువ్వు చేతపట్టాల్సిందే. నువ్వు రాజ్యాధికారాన్ని చేతపట్టాలంటే నువ్వు అసెంబ్లీలో పార్లమెంట్లో కూర్చొని నీ వర్గాలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని నువ్వు అక్కడ నిలదీయాల్సిందే. నువ్వు ఇన్ఫర్మేషన్ తీసుకోవాల్సిందే. నీకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని నువ్వు లెక్కలుగా తీసి మీ యొక్క ప్రజలకు నువ్వు తెలియజెప్పాల్సింది అని చెప్పేసి అని ఆ రోజు చెప్పిర్రు. మరి ఇటీవల నేను ప్రధానమంత్రి గారిని కలిసినప్పుడు వారితో ఒక మాట మాట్లాడినాను. మీరు చాలా మంది ఇండియా నుంచి వెళ్ళి దాదాపు 4 కోట్ల మంది భారతీయులు ఈ దేశాన్ని వదిలిపోయి ఎన్ఆర్ఐలుగా వేరే దేశాలలో బ్రతుకుతా ఉన్నారు. నేను అడిగిన ఇవాళ మన దేశంలో ఉన్నటువంటి మానవ వనరులు బయటికి పోతున్నాయి, ఇవాళ వేరే దేశాలు మన వనరులతో ఎదుగుతున్నాయి, మనం మాత్రం ఎక్కడేసిన పోకడ అక్కడే ఉంటుంది. మీరు ఎందుకు ఈ విధంగా మనకు ఈ పరిస్థితి వస్తుందో అర్థం చేసుకున్నారా? ఎందుకు వీళ్ళు పోవాల్సి వస్తుంది? ఇంత టాలెంట్, ఇంత నైపుణ్యత మన ఉత్పత్తి సేవా కులాలైనటువంటి ఓబీసీలు, ఎస్సీ ఎస్టీ దగ్గర, మైనార్టీల దగ్గర ఉంటే మన దేశం దాన్ని వినియోగించుకోకపోవడం వల్ల, మన దేశం ఆ యొక్క శక్తి సామర్థ్యాలను సరైన దిశగా వినియోగించుకోవడం వల్లనే వాళ్ళందరూ కూడా వేరే దేశాలకు వెళ్ళి అక్కడ బ్రతుకుదెరువు కోసం వాళ్ళు ఇచ్చేటటువంటి ఒక శక్తి సామర్థ్యాలతో ఆ దేశాన్ని అమెరికా ఇంత బలమైన దేశం కావాలంటే అందులో పనిచేస్తున్నటువంటి భారతీయులు కాదా? మరి వారందరూ ఇక్కడ ఎందుకు వెళ్ళిపోయిందంటే ఈ దేశం లోపల కులం అనేటటువంటి ఒక రక్కసి ఉన్నది. ఆ కులం అనేది ఒక మంగళాయన ఇక్కడ శాస్త్రవేత్త అయితే ఒప్పుకోరు, కానీ అదే మంగళాయన ఇలా ఇస్రో లోపల పనిచేసి ఇక్కడి నుంచి అమెరికాకు పోయి అమెరికా లోపల అద్భుతమైనటువంటి శాటిలైట్ తయారు చేసినటువంటి దగ్గర మన మంగళాయన ఉన్నాడు. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇక్కడ ప్రపంచంలో ఎక్కడ చూసినా కూడా ఆయనకు ఉన్నటువంటి టాలెంట్ పారామీటర్, ప్రపంచంలో ఎక్కడ బతకాలన్నా కూడా ఆయనకు ఉన్నటువంటి నైపుణ్యం అనేది ఒక పారామీటరు, ఆయనకు ఉద్యోగానికి అవకాశం రావడానికి అది సూచిక పనికొస్తుంది. కానీ దురదృష్టవశాత్తు ఇండియాలో మాత్రం కులం అనేది పారామీటర్ అయితే ఉన్నది. ఏ ఉద్యోగం రావాలన్నా, ఎక్కడ నేను వ్యాపారం ప్రారంభించాలన్నా, నేను రాజకీయాలకు రావాలన్నా కూడా దురదృష్టవశాత్తు నా దేశం లోపల కులమే ప్రాతిపదిక అవుతున్నది. నేను కులాన్ని నిర్ణయించగలనా? నేను పుట్టినటువంటి జన్మ లోపల నేను ఏ కులంలో పుట్టాలని నేనేం నిర్ణయించుకోను కదా. మరి ప్రపంచం మొత్తం ఏదైతే నైపుణ్యత పర్ఫార్మెన్స్ పారామీటర్ అవుతుంటే ఎందుకు మరి భారతదేశంలో ఇప్పుడు మనకు కులం పారామీటర్ అవుతుంది?
ఎందుకు మీరు ఎస్సీలను ఎస్టీలను బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో వాళ్ళకు ఏదైతే పొలిటికల్ రిజర్వేషన్ ఇచ్చింది కాబట్టి అంబేద్కర్ గారి యొక్క పుణ్యమాని అలా ఎస్సీ ఎస్టీ సోదరులు అసెంబ్లీ పార్లమెంట్ లో నిలబడి వాళ్ళు ఏంటంటే హక్కుల కోసం మాట్లాడే అవకాశం వాళ్ళకు వచ్చింది. మరి ఓబీసీలకు ఇయాటి వరకు ఎస్సీ ఎస్టీలతో పాటు అసెంబ్లీ పార్లమెంట్ లో కూర్చొని అక్కడ మన కష్టాలను తెలియజెప్పడానికి అవకాశం మాత్రం 77 సంవత్సరాలైనా కూడా రాలేకపోయింది. నేను ఆ రోజు ఒకటే మాట చెప్పాను, మీరు 27 మంది మంత్రులకు అవకాశం ఇచ్చిన అంటున్నారు. మండల్ కమిషన్ సిఫారసులో 27% ఏదైతే విద్యా ఉద్యోగాలలో ఓబీసీలకు అవకాశాలు ఇవ్వాలనేటువంటి ఒక ప్రతిపాదన ద్వారా ఇవాళ ఏదైతే బీపీ సింగ్ గారు ఆ రోజు అమలుపరిచినటువంటి మండల్ కమిషన్ సిఫారసుల వల్ల ఇవాళ అనేక మంది ఐపీఎస్లు ఐఏఎస్లు అనేక మంది ఉద్యోగులు ఇవాళ ఓబీసీలు ఇవాళ అక్కడ వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి మనం ఆఫీస్కి పోతే కూడా కొత్త గొప్ప మనకు వాళ్ళకు సహాయం అందించగలుగుతున్నారు. మరి అదే 27% ఓబీసీలకు పొలిటికల్ రిజర్వేషన్ ఇవ్వడానికి మీకు ఏది అడ్డం వస్తుంది? మీకు ఇందిరా సహాని కేసులో 50% సీలింగ్ మించొద్దన్నారు కదా. మరి ఎస్సీ ఎస్టీలకు 15%, 7.5% పోను, బీసీలకు కనుక 27% రిజర్వేషన్ పొలిటికల్ రిజర్వేషన్ ఇచ్చేది ఉంటే వాళ్ళ స్థితిగతులు మారుతాయి, మీరు అనుకునేటటువంటి అఖండ భారత్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుందని కూడా ప్రధానమంత్రి గారికి చెప్తే నవ్వి ఆయన ఏంటంటే దాటేస్తుంది. అంటే ఇంతకుముందు దాసురామ్ నాయక్ గారు చెప్పారు, ఇక్కడ మోడీ బీసీ అవడం వల్లనో బీసీలు ప్రధానమంత్రి అవడం వల్ల ఈ పరిస్థితి మారే అవకాశం లేదు. ఎందుకంటే బీజేపీ పార్టీ కానీ ప్రధానమంత్రి కూడా ఆయన వెనుకాల ఉన్నటువంటి ఒక ఆర్ఎస్ఎస్ సంస్థకు ఆయన ప్రతినిధిగా పనిచేస్తా ఉన్నంత కాలం ఈ పరిస్థితి మారదు. మరి దీన్ని మార్చాలంటే మనందరం కూడా ఒత్తిడిని తీసుకొని రావాల్సి ఉంటుంది. మరి ఒత్తిడిని తీసుకొచ్చే క్రమంలో ఇప్పుడు ఏదైతే భారత్ ముక్తి మోర్చా వారు 9 ఏప్రిల్ 2025 నాడు జైల్ బరో కార్యక్రమాన్ని వాళ్ళు నిర్వహించడానికి ముందుకొచ్చారు. మరి వామన్ మేశ్రామ్ గారి గురించి మీ అందరికీ తెలుసు. అదేవిధంగా ఆయన తన జీవితం మొత్తాన్ని కూడా ఒక అద్భుతమైనటువంటి ఉద్యమాన్ని భారతదేశంలో నిర్మించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మరి వారి ఆధ్వర్యంలో 9 ఏప్రిల్ రోజు జైల్ బరో, అదే రకంగా జూలై 1 రోజు భారత్ బంద్ కార్యక్రమాన్ని వాళ్ళు నిర్వహించడానికి వాళ్ళు ముందుకు వస్తున్నారు, సంసిద్ధ అవుతున్నారు. ఇక్కడ మనకు ఉన్నటువంటి వనరులను నేను ఇక్కడ ఉన్నటువంటి ప్రముఖులకు చెప్పేది ఏంటంటే, ఏదైతే ప్రధానమైనటువంటి పార్టీలు ఉన్నాయో ప్రధానమైనటువంటి పార్టీలు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డబ్బు కావచ్చు, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి టెలివిజన్ ఛానల్స్, మీడియాను వాళ్ళ ఆయుధాలను వాడుకొని మన ఓట్లను లాగేసుకుంటా ఉన్నారు. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే, మన దగ్గర ఉన్నటువంటి మానవ వనరులను, మన దగ్గర ఉన్నటువంటి ఓట్లను మనం ఆయుధంగా మార్చుకొని మనం కనుక ఈ రాబోయేటటువంటి కాలంలో మన ఉద్యమాలను మనం తీవ్రతరం చేసేది ఉంటే ఈ యొక్క సామాజిక మార్పు సంభవించే అవకాశం ఉంటుంది. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా బతికే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ పేదలకు బతకడానికి అవకాశం లేకుండా అయిపోతున్నది. పేదలలో టాలెంట్ ఉంటే కూడా దాన్ని ముందుకు తీసుకుపోయేటటువంటి పరిస్థితి రావట్లేదు. కాబట్టి తప్పకుండా భవిష్యత్తులో మనం కనుక కలిసికట్టుగా కనుక పోరాటం చేయకపోతే మనందరం కూడా తీవ్రంగా నష్టపోయే పరిస్థితి. కాబట్టి మీరంతా కూడా తప్పకుండా ఒక నిర్దిష్టమైనటువంటి కార్యాచరణ తీసుకొని మనం ముందుకెళ్ళాలి. ఇవాళ దేశంలో క్యాస్ట్ సెన్సస్ కులగణన అనేది కనుక జరిగేది ఉంటే వాస్తవాలు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. తెలంగాణలో కులగణన జరిగింది. కులగణన జరిగింది అంటే ఇష్టంతో చేసింది కాదని. ఇవాళ దాసురామ్ నాయక్ గారు చెప్పినట్టు కాంగ్రెస్ పార్టీకి నేషనల్ ఎజెండా, సోషల్ ఈక్వాలిటీ అనేది ఒక నేషనల్ ఎజెండా. కాబట్టి ఆ ఎజెండాను ఇంప్లిమెంట్ చేయడం కోసం ఇక్కడ తెలంగాణలో కూడా చేయడం జరిగింది. తెలంగాణలో చేస్తే అడపాదడప అక్కడ తప్పులు దొరికినటువంటి విషయాన్ని మనందరం గమనించినాం. కానీ విషయం ఏంటంటే, అధికారికంగా ఒక లెక్కలు మనకు వచ్చినప్పుడు ఆ లెక్కలను మనం దగ్గర పెట్టుకొని దాని ద్వారా ఏంటంటే మన ఉద్యమాలను ఉధృతం చేసుకున్నటువంటి అవకాశం మనకు ఉంటుంది. మరి వాళ్ళు ఏమంటారు కొంతమంది నాయకులు, కులగణన తప్పుల తడక అంటారు, కులగణనలో తప్పులు దొరినాయి అంటారు. మీరు అన్నటువంటి విషయం వాస్తవమే అనుకుందాం. మరి దాన్ని సవరించేటటువంటి బాధ్యత మీకుందా లేదా? సవరించే బాధ్యత ఉండేది ఉంటే దేశవ్యాప్త కులగణన ఎందుకు చెయ్యరు?
ये कैश सेंसस नेशनल लेवल पे आप करने के लिए किस लिए इनकार कर रहे हैं? ये पूरे हिंदुस्तान के लोगों को आप जरा बता दीजिए मोदी जी। ఇది చేస్తే వాస్తవాలు బయటికి వస్తాయి. వీళ్ళు ఏమనుకుంటారంటే మేము వాస్తవాలు బయటికి రానియమనుకుంటున్నాం, కానీ మాలాంటి సంస్థలు ఆల్రెడీ దీని మీద రీసెర్చ్ చేసి ఇప్పటికే ఎక్కడెక్కడ మనం నష్టపోయినటువంటి విషయాలను చాలా స్పష్టంగా కూడా మేము రికార్డ్ చేయడం జరిగింది. తప్పకుండా మనందరం కూడా కలిసి పనిచేద్దాం. చాలా మంది కూడా దూర ప్రాంతాల నుంచి వచ్చారు. మీ అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఈ కాబోయేటటువంటి కార్యక్రమాన్ని కాగల కార్యం అంట గంధర్వులు చేస్తారంట. గంధర్వులు అంటే ఎక్కడి నుంచి పైనుంచి కిందికి రారు. ఇక్కడ కూర్చున్నటువంటి మీరంతా కూడా ఈ యొక్క యజ్ఞాన్ని సఫలం చేయడానికి వచ్చినటువంటి గంధర్వులే అని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నా, భావిస్తున్నా. మీరందరిలో ఉన్నటువంటి శక్తిని కూడా మనం కలిసికట్టుగా తీసుకొని పోదాం. అందరినీ మనం సమానంగా ఆదరించుకుందాం, గౌరవించుకుందాం, సమాజ స్థాపన చేద్దామని చెప్పేసి మీ అందరికి తెలియజేస్తూ ఈ ఏర్పాటు చేసుకునే కార్యక్రమానికి మనందరం పూర్తి స్థాయిలో మనందరం కలిసికట్టుగా పనిచేద్దామని చెప్పి మీ అందరికి తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు.